తర్వాత చిన్నప్పుడు కట్టిన దాన్ని చేయించుకుంటే ఈ బ్రష్లు తుప్పుతుందంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండాలి సార్. మెయింటైన్ చేసేదానికి ఒక 2 అన్న ఉండాలి అట్లీస్ట్. ఇప్పుడు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు చెప్పండి సార్, ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉన్నారు? ఇంజనీరింగ్ స్టాఫ్ వచ్చేటప్పటికి ఈఏ ఒకరికి ఉన్నారు, డిఈలు 2 ఉన్నారు, జేఈలు 10 మంది ఉండాల్సిన వాళ్ళు ఫీల్డ్ స్టాఫ్లో అసలు లేరు. జేఈలు అసలు లేరు. వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్, గేట్లు మెయింటెనెన్స్ కానీ, ఎలక్ట్రీషియన్, ఫిల్టర్, వాచ్మెన్స్ వాళ్ళందరూ 18 మంది ఉన్నారు వీళ్ళ ప్రకారం. దానికి కూడా 0 బిల్లు. 18 మందికి 0. బయట వాళ్ళు పెట్టుకొని ఒక 2 మందితో కొద్దిగా ఈ వర్క్లో అవి చేసుకుంటా డబ్బులు ఇదే సార్. ఈ ఫిషరీస్ అమౌంట్ ఏదో ఒకటి కొద్దిగా ఉంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర గొడవ చేయబోతున్నాం. కలెక్టర్ మాట్లాడతాం, స్పీక్ ఇరిగేషన్ మినిస్టర్. అంతకుముందు కూడా ఈ ప్రపోజల్ అయితే వచ్చింది సార్. యాక్చువల్ టెండర్ ద్వారా పోవాలనేది గవర్నమెంట్ నుంచే వచ్చింది. ఇవన్నీ కాదు, మొత్తం డిస్టిక్లో అన్ని డిస్టిక్లో వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకో అది బెస్ట్ ఆప్షన్ సార్. అదే ఓకే, మన వాటిలో ఏదంటే వాళ్ళు సంపాదించుకుంటారు. కనీసం 25% వచ్చే డబ్బుల్లో ఇస్తే పోతుంది. రెండోది ఈ స్టాఫ్ ఆ రోజు ఆ నెక్స్ట్ ఎన్నో రిలేషన్ నిన్న కలెక్టర్ గారికి కూడా కలిసి చెప్పినాం ఇంజనీరింగ్ స్టాఫ్ జైలు కలెక్టర్, ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కూడా కలిసి మళ్ళీ కూడా సార్ చెప్పాను. కొంతమంది ఎంతో కొంత మీరేం చెప్తారంటే మా ప్రాపర్టీ, వీఆర్ ద ఓనర్స్, మేము మీరు ఎవరికైనా బిజినెస్ ఇస్తారంటే మాకు ట్రాన్సాక్షన్ తెలవడం ఉన్నారు, చేపలు అమ్ముకునేవాడు అది దాని నుంచి ఆదాయంలో సబ్స్టెన్షన్ అమౌంట్ మెయింటెనెన్స్ పక్షులుగానే ఇవ్వాలని ప్రపోజల్ రైజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ కొత్త వాళ్ళు ఎవరో వచ్చారంట కదా సార్, ఒక లారీ కూడా వేసారంట మొన్న, ఎవరో మాధవి ఏదో చెప్పారు. మాధవి ఎవరు మాధవ ఎవరు ఇక్కడనే కాదు వేసారంట, మొన్న వేసారని వేరే వాళ్ళు చెప్పారు నాకు. డిపార్ట్మెంట్ చెరువు అది పంచాయతీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఫిషింగ్స్ వాళ్ళు కూడా ఉంటారు కానీ అంటే ఇప్పుడు 40 acres బిలో ఉన్న వాళ్ళకి పంచాయతీ వాళ్ళకి సొసైటీలు ఉన్నాయి వాళ్ళన్నిటికీ ఫెసిలిటీ. సొసైటీ దాని కాదు కదా అసలు, అదొక మొదటి నుంచి పెదభవన్ అది పెదభవన్ కాదు. దాంట్లో మెంబర్స్ ఎవరో తెప్పించారు చూద్దాం. వాళ్ళంతా సంతకాలు పెడతారు కదా సార్, మాకు తెలియదు కానీ సార్. ఇప్పుడు నేను మోపాటు స్పెషల్ ఆఫీస్కి చేశాను. చేస్తే ఫిషింగ్ మటుకు ఆ రోజు ఆక్షన్ పెట్టి బహిరంగంగా పెట్టి ఆక్షన్ వేసి బయట వచ్చి పడుతున్నాను. 7 lakhs మోపాడు, మన మోపాడు చెరువు ఇక్కడ ఇది దానికి పోతుంది, పంచాయతీ పోతుంది, డబ్బులు ఎంత వచ్చినా కానీ పంచాయతీ కొంత పోతుంది, కొంత సార్. మనకి ఆఖరికి వాచ్మెన్ లేరు, మన ఒక మనిషి కూడా చనిపోయాడు మా దాంట్లో. మనిషి వాచ్మెన్ అన్న చివరికి వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి స్తోమత లేదు మా ప్రాజెక్ట్కి. స్టాఫ్ జరిగింది ఇన్సిడెంట్. తర్వాత 2-3 రోజులకి ప్రైవేట్గా ఏదైనా 10 మందిని పెట్టుకోవాలన్నా కూడా మనకు డబ్బులు లేవు కదా. ఇట్లాంటి ఆదాయం వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆప్కాస్ ద్వారా అవుట్ సోర్సింగ్ వాళ్ళు కొన్ని ప్రాజెక్టులు పెడుతున్నారు సార్. ఆ విధంగా కనీసం మినిమం ఒక 6 నెలలు ఇస్తే సార్ అట్లీస్ట్ కొంచెం మెకానికల్ గేట్స్ వీటిని మెయింటైన్ చేసుకుంటారు. కలెక్టర్ గారికి ఒకసారి కలెక్టర్ గారికి ముందు ఫిష్ దాని గురించి ఫైట్ చేస్తాం. డబ్బులు కావాలి. నాకు తెలిసి 2 కోట్ల దాకా వస్తున్నారు. నేనుగా ఇంతవరకు దాంట్లో రోడ్డు చేప కూడా తెలిసింది.
అవి అసలు తినకుండా అంటున్నారు కదా కొంతమంది. తినకపోతే వెళ్ళిపోతున్నాయి